విశాఖలో భూ కబ్జాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు అంటున్నారు అమర్నాథ్. సీఎం ముందే కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు అంటున్నారు ఆయన. విశాఖ కేంద్రంగా అరాచకాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు అమర్నాథ్. కానీ మొదటి 18 మాసాల్లోనే ప్రజలు మెచ్చుకోవట్లేదు, అవుట్పుట్ రావట్లేదు అనేటువంటి మాట నేరుగా ముఖ్యమంత్రే కలెక్టర్లతో ఎస్పీలతో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రజలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారనేటువంటిది అర్థమవుతా ఉంది. అయితే ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు అప్పు, లేకపోతే కొడుకు గురించి డప్పు, ఇవి రెండే చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 18 మాసాలుగా చేస్తున్నటువంటి 2,75,000 కోట్ల రూపాయల అప్పు ఈ 18 మాసాల్లో. రోజుకి ఆన్ అండ్ యావరేజ్ 500 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటి మాట డిప్యూటీ సీఎం గారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువ ఇవి కనబడుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. మరి చెప్పినటువంటి దానికి మరి ఎంతకంట ఆ ఉదాహరణ ఏం కావాలి మీకు? అసలు ఉప ముఖ్యమంత్రి గారు అడగాల్సినటువంటిది ప్రజాప్రతినిధుల గురించి కాదు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు? వాస్తవానికి ఇప్పుడు ఏం చేయలేకపోవచ్చు. ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చింది. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మళ్ళీ సాధారణ ఎన్నికలు, మళ్ళీ 3 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా ప్రజలు వారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేటువంటి మాట మీరే చెప్పారు. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మీకు అర్థమవుతా ఉంది.